హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ఇవాళ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ, తెలుగు, ఈవీఎస్ ఈ సబ్జెక్ట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఆల్ సబ్జెక్టులకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే అప్లోడ్ చేశాను అండి. ఇందులో ఆన్సర్తో సహా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, కుండ చేయలేదు నీళ్లు నింపలేదు అనేది సామెతన, జాతీయమా? ఇటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కుండ చేయలేదు నీళ్లు నింపలేదు అనేది సామెత అవుతుందండి. నెక్స్ట్, కాన, అరణ్యం అనేవి ఏ పదానికి పర్యాయపదాలు అని అడిగారంట. సో ఇది అడవికి పర్యాయపదాలు. నెక్స్ట్, మదనము అనే పదానికి నానార్థాలు అడిగారండి. సో మదనము నానార్థాలు ఉమ్మెత్త, ఆమని. నెక్స్ట్, వితరణి అర్థము అడిగారు. అర్థం ఏమిటి అంటే దాత. నెక్స్ట్, ఆంధ్ర నాటక దినోత్సవం ఎప్పుడని అడిగారు. దీనికి ఆన్సరు ఏప్రిల్ 16. ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి దినోత్సవాలకు సంబంధించి. సో దీంట్లో నుంచి ఒక బిట్ అయితే ఎక్కువగా వస్తుంది. సో అక్కడ నియర్లో ఒక 10 అయితే ఉన్నాయి దినోత్సవాలు. వాటన్నింటినీ కూడా ఒకసారి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ వన్, తల్లి ప్రేమ లాంటిది నీడనిచ్చే ఈ వేప చెట్టు. ఇది ఏ అలంకారం అనేసి అడిగారండి. లాంటిది, లా, లాగా, వలే, ఓలే ఇటువంటి పదాలు వచ్చినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. సో దీనికి ఆన్సరు ఉపమాలంకారం. నెక్స్ట్, కుట్టుసురు ఇది ఏ సంధి అని అడిగారండి. దీన్ని మనం కురు ప్లస్ ఉసురు అని విడదీస్తాము. ఇది ద్విరుక్తటకార సంధి. నెక్స్ట్, బతుకు తెరువు సమాసం. బతుకు కొరకు తెరువు అని విగ్రహవాక్యం వస్తుంది. కొరకున్కై అనేది చతుర్థి విభక్తులు కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్, పుత్రుడు అనే పదానికి వికృతి అడిగారండి. పుత్రుడికి వికృతి బొట్టెడు. నెక్స్ట్, భాస్కరుడు వ్యుత్పత్తార్థము. కాంతిని కలుగజేయవాడు సూర్యుడు. నెక్స్ట్, వికృతులకు గల మరొక పేరు అడిగారు. వికృతులకు మరొక పేరు తద్భవాలు. ప్రకృతిని తస్తమాలు అంటారు, వికృతులను తద్భవాలు అని పిలుస్తారు. నెక్స్ట్, కమలాప్తుడు అర్థం అడిగారండి. కమలాప్తుడు సూర్యుడు. నెక్స్ట్, 2 గురువులు 1 లఘువు కలిగినటువంటి గణాన్ని ఏమని పిలుస్తారు. 2 గురువులు 1 లఘువు ఇది తగనం అవుతుంది. దీన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే యమాత రాజబాణ శలకం వేసుకుంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, ఊష్మాలు శేష సాహాలను ఊష్మాలు అంటారు. దీనికి సంబంధించి డైరెక్ట్ బిట్ కాకపోయినా కూడా అప్లికేషన్ టైప్లో ఉంటుందండి. సో ఇది కూడా ఒకసారి అక్షరాలకు సంబంధించి కూడా మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్, గద్యము, పద్యం ఇవి 2 మనకి కామన్ అండి. గద్యం నుంచి ఒక 2, పద్యం నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వన్, ప్రేరణకి సంబంధించిన నియమం. యత్నదోష సిద్ధాంతానికి సంబంధించి తారండైక్ 3 నియమాలను ప్రతిపాదించాడు. అవి సంసిద్ధత నియమము, అభ్యాస నియమం, ఫలిత నియమం. ప్రేరణకి సంబంధించిన నియమము సంసిద్ధత నియమం. నెక్స్ట్, మెమొరీ యూనిట్ ఏ పరికరం అని అడిగారండి. ఇన్పుట్ పరికరం, అవుట్పుట్ పరికరం ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు. మెమొరీ యూనిట్ అనేది ఇన్పుట్ పరికరం అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములా రాసే ముందు యూజ్ చేసేటువంటి సింబల్ లేదా కీ గురించి అడిగారండి. ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయంట. ఇందులో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, తాదాత్మీకరణము, అంతర్లీకరణం మనోలైంగిక దశలలో ఏ దశలో ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందులో తాదాత్మీకరణము, అంతర్లీకరణం అనేవి గుప్త దశలో ఉంటాయి. నెక్స్ట్ వన్, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించి బిట్ అయితే వస్తూ ఉందండి. సామాన్యీకరణ సిద్ధాంతానికి మరొక పేరు సాధారణీకరణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. నెక్స్ట్, భావవేశ రంగం మీద బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వన్, ఈగో ఏ సూత్రం ద్వారా పనిచేస్తుంది. ఈగో అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుందండి. ఇవి 3 అయితే ఉన్నాయి. అవి ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఈ 3 గురించి మనకు ఐడియా ఉండాలి. ఏవి ఏ సూత్రం పాటిస్తుందని. ఇడ్ అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. ఈగో అనేది వాస్తవిక సూత్రం. సూపర్ ఈగో అనేది ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్, డెజావు డైరెక్ట్ బిట్ అయితే కాదండి ఇది. సో 4 ఆప్షన్స్ ఇచ్చి
అందులో ఏది సరైనదో లేదా సరికానిదో అడిగి ఉన్నారంట. సో డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరిగే దశ ఏది? జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరిగేటువంటి దశ శైశవ దశ. నెక్స్ట్ ఈవీఎస్ పరంగా బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది? బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రము ఆప్షన్ 2 సిక్కిం. త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం ఇవన్నీ కూడా బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకునేటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్ గ్రేటా థన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఈమె స్వీడన్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రైజోబియం గురించి ఒక బిట్ అయితే వచ్చిందండి. అది ఆ బిట్ అయితే ఐడియా లేదు. బట్ రైజోబియం అనేది నత్రజని స్థాపనకు తోడ్పడుతుంది. ఇదొక బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. నెక్స్ట్ వన్, సిసి యొక్క ఫుల్ ఫామ్ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ మ్యాథ్స్ పరంగా 1 మీటర్ ప్లస్ 100 సెంటీమీటర్స్ ప్లస్ 10 మిల్లీమీటర్స్ ఈక్వల్ టు ఎంత అని అయితే అడిగారంట అండి. సో అక్కడ ఆప్షన్ని బట్టి మనం వెళ్ళాలి. నేనైతే ఇక్కడ అన్ని మిల్లీమీటర్లకి చేంజ్ చేశాను. సో 1 మీటర్కి 1000 మిల్లీమీటర్స్. ఇక్కడ 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటరే కదండి. సో ఇక్కడ కూడా 1000 వేసుకున్నా. ఇక్కడ 10 మిల్లీమీటర్స్ ఇవన్నీ యాడ్ చేస్తే కనుక మనకు 2010 మిల్లీమీటర్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, సంచార జాతుల గురించి తెలిపినది ఎవరని అడిగారండి. సో సంచార జాతుల గురించి చెప్పినది పాలగుమ్మి విశ్వనాథం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2000 యొక్క ముఖ్య ఉద్దేశం అడిగారంటండి. సో ఎన్సిఎఫ్ ప్రాథమిక సూత్రం లేదా ముఖ్య ఉద్దేశము జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ పెన్నా నది. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ మంచి బాలుని నీతి దశ ఏది? కోల్బర్గ్ సిద్ధాంతం నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. మంచి బాలుని నీతి అనేది 3వ దశ. సాంప్రదాయ స్థాయి నైతికతలో 3వ దశ. నెక్స్ట్ స్కీమాటా గురించి కూడా బిట్ అయితే వచ్చిందంట అండి. నెక్స్ట్ బోబోడాల్ గురించి వచ్చింది. ఈ బోబోడాల్పై పరిశోధన చేసినది బండూరా పరిశీలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఫ్రెండ్స్, ఇది సైకాలజీ తెలుగు అండ్ ఈవీఎస్లో కొన్ని క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.